పాపముని గ్రహించడం, ముందుగా ఏం చేయాలి? పాపం ఉందని గ్రహించాలి. గ్రహించకపోతే నువ్వు చేయవు. గ్రహించాడు కాబట్టి నా తండ్రిని నేను ఒప్పించాను, నేను బాధ పెట్టాను, నా తండ్రిని విసర్జించాను, అందుకే నేను క్షమాపణ కూడానై ఉన్నాను. ఏమి నిలబడ్డది తండ్రికి కుమారుని మధ్యలో? పాపము. ఏం పాపం ఇది? తండ్రిని తిరస్కరించడం. మరి చూడండి, మనకి లూకా సువార్తలో గమనించినట్టయితే ఈ యొక్క ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని కథ ఉంది. అక్కడ ఆ వ్యక్తి ఏమనుకున్నాడు? నాకు ఇంట్లో ఉంటే, ఈ తండ్రి దగ్గర ఉంటే నాకు నిజమైన స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంతా నాకు ఫ్రీడమ్ కావాలంటారు. సో ఏమనుకున్నాడు? ఈ తండ్రి నుంచి నేను దూరం వెళ్తే నేను నిజంగా జీవితాన్ని అనుభవించగలను, సంతోషించగలను అని చెప్పి తన స్వాస్థ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినట్టయితే అక్కడ గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో తినడానికి తిండి లేదు, పందులకు పెట్టే తిండి తినడానికి సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో ఆయనకి హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంది. వానికి బుద్ధి వచ్చినప్పుడు కానీ అక్కడ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే నిజంగా అవగాహన కలిగి, అరే నేనేంటి, నా బతికేంటి, నేను చేసే పని ఏంటి, నా తండ్రి ఇంటి దగ్గర ఉన్నటువంటి సేవకులు సమృద్ధిలో బ్రతుకుతుంటే నేను ఇక్కడ నా తండ్రిని విసర్జించి వచ్చి ఇక్కడ పందులతో బ్రతుకుతున్నాను. లేదు, ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుతాను. చూసారా, ఇది మారు మనసు అంటే. అంతేకాదు, అయ్యా నన్ను క్షమించి నీ సేవకుల్లో ఒక సేవకునిగా నన్ను స్వీకరించు అని అడుగుతాను అని చెప్పి లేచి నడవడం మొదలుపెట్టాడు. నేను క్షమాపణ అడుగుతాను, నేను అక్కడే కూర్చోలేదు. చూడండి, యాక్షన్ అవసరం, క్రియ అవసరం. అప్పుడు ఎప్పుడైతే లేచి వచ్చాడో, దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టి ఆయనకి అన్ని రెస్టోర్ చేశాడు. ఉంగరం ధరింపజేశాడు, వస్త్రాలు ధరింపజేశాడు, చెప్పులను ధరించి. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? అథారిటీ అండ్ డొమినియన్. ఏ స్థితిని అయితే కోల్పోయాడో అదే స్థితికి తిరిగి తండ్రి ఆయన్ని రెస్టోర్ చేశాడు. హల్లెలూయా. కానీ ఎలా మొదలైంది? ఎప్పుడైతే తను నేను పాపిని, నేను తప్పు చేశాను అనే ఉద్దేశం అని అవగాహన కలిగి వచ్చి క్షమాపణ అడిగాడో. సహజంగా మనం ఎలా ఉంటామంటే మాట్లాడటం, అయ్యా నేను ఎందుకన్నా తప్పు చేసినట్టయితే నన్ను క్షమించు అని అడుగుతాం. అవునండి? అది సహజమనే కాదా? చెప్పండి. నిజంగా నువ్వు నిజంగా పశ్చాత్తాపడటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే నిన్ను బాధ పెట్టినట్టయితే నన్ను అంటే నువ్వు బాధ పెట్టలేదా? బుద్ధిహీనుడా, నువ్వు బాధ పెట్టావు కాబట్టి ఈ యొక్క మనం దూరం అయ్యాం ఒకరినొకరు. అందుకే అలా అది నిజమైన పశ్చాత్తాపం ఏంటి? నేను తప్పు చేశాను, నీకు హాని కలిగించాను, నీ మనసును బాధ పెట్టాను, నన్ను క్షమించు అని అడగడం. అది నిజమైన పశ్చాత్తాపం. కాబట్టి తిరిగి ఆ అన్యోన్యతకు రావాలని ఆశిస్తున్నాననే మనసుతో వచ్చినప్పుడే అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. అందుకే తండ్రి ఏం చేశాడు? తిరిగి రెస్టోరేషన్ కలిగించాడు. చూడండి, పాపముని గ్రహించడం, ముందుగా ఏం చేయాలి? పాపం ఉందని గ్రహించాలి. గ్రహించకపోతే నువ్వు చేయవు. గ్రహించాడు కాబట్టి నా తండ్రిని నేను ఒప్పించాను, నేను బాధ పెట్టాను, నా తండ్రిని విసర్జించాను, అందుకే నేను క్షమాపణ కూడానై ఉన్నాను. ఏమి నిలబడ్డది తండ్రికి కుమారుని మధ్యలో? పాపము. ఏం పాపం ఇది? తండ్రిని తిరస్కరించడం, తండ్రి మాటకు లోపడకుండా నా అంతటా నేను బ్రతుకుతానటువంటి గర్వము, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవన్నిటి గురించి క్షమాపణ ఆయన అవగాహన కలిగి నన్ను క్షమించు అనే ఆశతో వచ్చినందుకే ఆయన దీవించబడ్డాడు. అర్థమైన వారు ఆమెను చెప్పండి.